ప్రారంభించింది. తండ్రి తోటలోని పువ్వులు వల్లే సహజంగా కృష్ణుడిపై ఆమెకు అత్యంత ప్రేమ వికసించింది. ఆమె పెరిగే కొద్దీ శ్రీకృష్ణుడి పట్ల గోదా భక్తి పెరిగింది. భగవంతుడికి సేవ చేయడానికి, ఐక్యం కావడానికి ఆరాటపడి ఆమె తనను తాను గోపికగా ఊహించుకుంది. ఈ ప్రేమ కేవలం ఆరాధన మాత్రమే కాదు, దైవ్యంతో కలిసిపోవాలనే ఆత్మ యొక్క లోతైన తపన. ప్రతిరోజు విష్ణువు చిత్తుడు వటపత్ర సాయి స్వామికి దండలు తయారు చేసేవాడు. ప్రభువును అలంకరించాలనే ఆలోచనతో ఆకర్షితురాలైన గోదా ఒక ప్రత్యేకమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. తన అందం భగవంతుడికి సరిపోతుందా లేదా అని ఆమె తెలుసుకోవడం కోసం తను మొదట ఆ దండలను రహస్యంగా ధరించేది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం పక్కనే ఉండే ఒక బావిలో నీటి ప్రతిబింబం నుంచి ఆమె తన రూపాన్ని పరీక్షించుకునేవారు. ఇది ఆమెకు ఆనవాయితీగా మారడంతో